కానీ ఆకునూరు మురళి గారు బీద ప్రజల విద్య కోసం, బీద పిల్లల విద్య కోసం సూచించాల్సినవి మర్చిపోయి, ఈ జీతాలు ఎక్కువైనాయి టీచర్లకు. అంటే జీతాలు అనేది 2007 వరకు చాలా తక్కువ ఉండే. 10,000 హైయెస్ట్ 10,000 11,000 ఉంటుండే రిటైర్డ్ అయ్యేటోని కూడా. అది ఆయన సబ్జెక్టే కాదు. అసలు ఆ సబ్జెక్ట్ అనేది కానే కాదు. జీతాలు ఇచ్చేటోడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పే రివిజన్ కమిషన్ ఉంది, పిఆర్సీ. దాంట్లో పెంచాలా, తక్కువ చేయాలా, లేకపోతే ఉన్నకాడికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధం లేదు. దానివల్ల ఇవాళ మా టీచర్లు బగ్గుమంటారు. ఇంకొకటి ఏంది, ప్రమోషన్ అనేది మా రైటు. ఆయన ఏమంటుండు, పిల్లగానికి చదువు వస్తేనే ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే లేదని. ఇది తప్పు కదా. ఇవాళ ప్రతి ఊర్లో 10 రూపాయలు సంపాదించినోడు ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నాడు. ఇంకా జర ఎక్కువ సంపాదించినోడు కార్పొరేట్ స్కూళ్ళలో శ్రీ చైతన్య నారాయణ అటువంటి వాళ్ళు చేస్తున్నాడు. ఏం లేనోడే, తిండికి లేనోడు, కష్టం చేస్తే కూడా మిగిలినోడు, బీద బిక్కి జనమే ఊర్లలో మిగిలిపోయారు. 50 మంది 60 మంది ఉంటారు. ఆ పిల్లలకు మా వాళ్ళు చదువు చెప్పి పైకి లేపుతున్నారు టీచర్లు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు పేపర్ యాడ్ వేపిస్తాయి. రిజల్ట్ వచ్చినాక ఎన్ని ర్యాంకులు పెడతాయి? 1,00,000 మంది పెడతాయి పేపర్లో, ఓ 10, 15, 20 పెడతాయి. అంటే 1,00,000 మంది చదివితే 20 మందికి ర్యాంకులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది కంటే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి. అది ఎక్స్పోజ్ అవుతలేదు. ఎందుకంటే ఒక టీచరు 1,00,000 రూపాయలు పెట్టి పేపర్ యాడ్ వేయలేడు, నా స్కూల్ ఇంతమందికి వచ్చిందని. వాడంటే మేనేజ్మెంట్ వేస్తారు. ఇది ఒకటి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. కానీ ఇవాళ ఆకునూరు మురళి వచ్చి జీతాలే తక్కువ చేయమనేసరికి ఇన్ని మంచి చేసిన రేవంత్ రెడ్డిని కింద తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గ్రూపులలో ఏం పెడుతున్నారు తెలుసా? పిఆర్సీ ఇవ్వాలి, డిఎల్ బకాయి ఉన్నాయి. ఇవి ఆడడుగుతారో అని రేవంత్ రెడ్డి ఆకునూరు మురళిని పిలిచి ఈ టాపిక్ తీసిండు అనేది చర్చ జరుగుతుంది. ఎందుకు ఆకునూరు మురళి ఇవ్వాలి ఉంటాడు, రేపు పోతాడు. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మా పార్టీ, మాకు మొత్తం మూలస్తంభం మా తలకాయకే చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరును మరి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు అదే పార్టీలో ఉన్నావు అంటే, ఎస్ మరి నేను అదే పార్టీలో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంలో నాకు కూడా ఒక 1% ఉంది అనుకుంటున్నా. ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రజల్లో, ఉపాధ్యాయులు రావడానికి నేనే కారణం. నేను ఆర్ఎన్బిలో 100 పెట్టినాం ఇటువంటి బైక్లే, ఫేస్ టు ఫేస్. పిఆర్సీ అయినప్పుడు పెట్టినాం, హెల్త్ కార్డ్స్ అయినప్పుడు పెట్టాం, కరోనా టైంలో జీతాలు అయినప్పుడు పెట్టినాం, 317 జీవో అప్పుడైతే ఇంకా నువ్వు అసలు డివార్స్కి వచ్చే తీసుకున్న సందర్భాలు, స్పౌజులు అన్నీ నేనే కదా. అప్పుడు ఎవరైనా మాట్లాడిండా? టీఎన్జిఓలు టీజీఓలు అంతా తొత్తులే. నేను మాట్లాడి వ్యతిరేకత తెచ్చినందుకే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, మా కాంగ్రెస్ పార్టీకి ఆడ 4 ఓట్లు, ఈడ 10 ఓట్లు, ఈడ 20 ఓట్లు పడ్డాయి. మరి రేవంత్ రెడ్డి నా సీట్లో కూర్చోపెట్టడానికి కన్నా కష్టం చేసిన. అంత మంచిగా ఆయన కూర్చుంటే, ఆయన ఇన్ని పనులు చేస్తుంటే ఆయనే చెప్పిండు ఎల్బీ స్టేడియంలో 2024 ఆగస్టు 2వ తారీఖు, మా హర్షవర్ధన్ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మీ గురించే కొట్లాడుతుంటాడని 20,000 30,000 మంది టీచర్లో చెప్పిండు. మరి నేను ఎందుకు కొట్లాడతా? ఆయనకు మంచి పేరు రావాలని కొట్లాడుతున్నా. ఇలా ఆయన పేరు చెడిపోతుంది. ఆకునూరు మురళిని తప్పించమని చెప్తున్నా నేను. మన తొలి వెలుగు ద్వారా ఆకునూరు మురళి అసంటోని పక్కకు పెట్టన్నా. మస్తు సలహాలు ఇచ్చుతున్నారు, నేను కూడా ఇవ్వగలుగుతా. కుట్రతాన నిన్ను తీసి